బాస్ ఉంది ఏమంటే దివ్య మీరు ఎవరిని సంజన బొమ్మను ఎవరితో స్టార్ట్ చేయాలనుకుంటారంటే దివ్య ఉంటే నేను దీనితో అని చెప్తుంది. రీతు సంజన నామినేషన్ జోన్కి వస్తారు. సంజన గారు ఉండి ఏమన్నారంటే సంజన గారు నేను ఒంటరిగానే ఆడాను గేమ్స్, నేను నాకు ఎలాంటి బాండింగ్ లేవు. ఒకవేళ నేను ఫ్యాన్ చేసి ఉంటానేమో కానీ గేమ్స్ కోసం ఫన్ కోసం మాత్రమే ఏదైనా చేస్తే ఒంటరిగానే చేశాను. రీతు టాస్క్లో బాగా ఆడుతుంది, రీతుకి ఇక్కడ సపోర్ట్ ఉంది అని సంజన గారు అన్నారు. ఇప్పుడు రీతు ఏమనంటే మీరు ఒక పర్సన్తో మాట్లాడి నేను సోలోగా ఉన్నాను నాకు సపోర్ట్ లేదు అని మాట్లాడకండి అని రీతు అన్నదంట. సంజన ఇక్కడ ఒక చోట డీమన్ సపోర్ట్ చేస్తున్నాడు మా అందరికీ కనిపిస్తుంది. రీతు సోలోగా మంచిగా అందరినీ ఆడింది, అందులో డౌట్ లేదు. నామినేషన్స్ వస్తే సంజన గారు ఉండి ఏమనంటే రీతుకి మీరు నామినేషన్స్ వస్తే గంటలు మాట్లాడతారు, లిమిట్ వేసి అసలు బ్రేకే లేదు అది ఇది అని సంజన రీతునంటది అనమాట. రీతు ఏమన్నదంటే నేను సోలోగానే ఆడాను గేమ్స్ మొత్తం, నేను 1000% ఎఫర్ట్ పెట్టాను. సంజన 1000% కాదు కదా 10% కూడా ఏమీ ఎఫర్ట్ పెట్టలేదు. ఎప్పుడైతే డీమన్ హెల్ప్ చేసిందో కెప్టెన్సీలో దాంట్లో కూడా సపోర్ట్ చేస్తేనే కెప్టెన్సీ అయ్యే గేమ్ అది. కాబట్టి నేను సపోర్ట్ అడిగాను, దానికి మేమిద్దరము క్లోజ్ ఉన్నందుకు అంత ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుందేమో కానీ అందరికీ సపోర్ట్ చేశాను నాకు మాత్రమే కాదు కదా అని రీతు అన్నదన్నమాట. అయితే సంజన ఉండేదంటే నేను ఇమాన్యుయల్ ఆట ఎప్పుడు సెలవుటలేదు. నిన్న వీకెండ్లో చూశారు కదా నా వల్ల ఇమాన్యుయల్ ఎప్పుడు మోకాల మీద కూర్చోలేదు, అండ్ నా వల్ల ఇమాన్యుయల్ ఎప్పుడు బయటకు పోవాల్సి అవసరం రాలేదు. ఇంకొకటి ఏంటంటే అని సంజన గారు రీతుకు అంటారు అనమాట. తర్వాత మళ్ళీ నా రిలేషన్ ఇమాన్యుయల్ రిలేషన్ అస్సలు కంపేర్ చేయదు డీమన్తో రీతుతో. నా వల్ల ఇమాన్యుయల్ ఎప్పుడు గేమ్ పాడవలేదు, నా వల్ల ఎప్పుడు ఇమాన్యుయల్ బాధపడలేదు అది సంజన అంటారు. రీతు ఉండి అది నీకు వేరే వాళ్ళకు నా రిలేషన్ అయితే మధ్యలో డీమన్తో నుంచి అది నా తప్పే రీతు ఏం కాదు